వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం. రాష్ట్రంలో 9 గ్యారంటీలతో సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కడగడ రమేష్ కుమార్ అన్నారు. శనివారం గజపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రమేష్ కుమార్ ప్రారంభించారు. ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గాదాపు కూర్మి నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు సిరిపురపు సురేష్, గురువులు కన్వీనర్ కొల్లి ఈశ్వరరావు పాల్గొన్నారు. మరి గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు ప్రూమినేట్ అయినటువంటి నేను ఈరోజు మా డీసీసీ సరగడ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసి మేము చేసిన ఇంతకుముందు ఏదైతే మేము పథకాలు మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్ళే పథకాలు ఏవైతే మంచి ఉన్నాయో మళ్ళీ కొత్తగా మంచి పథకాలు పెట్టి ముందుకు వెళ్ళి మీ అమూల్యమైన ఓటును మా కాంగ్రెస్ పార్టీకి వేస్తారని, మీ అమూల్యమైన ఓటును మరి నాకు హస్తం గుర్తుకు వేస్తారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరగడం జరిగింది. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిలో బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూర్మి నాయుడిని గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్రెడీ ఏఐసిసి నుంచి పిసిసి వరకు కూడా ఈరోజు విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఈరోజు అతన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో మనం బీజేపీ పరిపాలన చూస్తున్నాం. నరేంద్ర మోడీ అనేక అబద్ధాలు చెప్పి ఈ దేశంలో ప్రధానమంత్రి 2014 అనడం జరిగింది. మొదటగా నేను అధికారంలోకి వస్తే 2 కోట్లు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నాడు. ఉద్యోగుల మాటే కాదు కదా, కనీసం దాన్ని ఊసుకోవడం వరకు ప్రస్తావన ఎక్కడ జరగలేదు. మరి అలాగే ప్రతి పేద అకౌంట్లో 15 లక్షలు వేసి నిన్న స్విస్ బ్యాంకులు నల్లధనం అంతా కూడా ఈ దేశాన్ని తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబానికి కూడా 15 లక్షల అకౌంట్లు వేస్తామంటే ఎంతవరకు దాని విషయం మాట కానీ నల్లధనం గురించి కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక అబద్ధాలు చెప్పి ఈరోజు అతను 10 సంవత్సరాలు పూర్తిగా పరిపాలించడంలో మనం ప్రజా వ్యతిరేక విధానాలు ఎన్నో చూసాం, ఆర్థిక స్థితిగతులు చూసాం. మరి అలాగే కరోనా కట్టడి చేయడంలో కూడా అతను పూర్తిగా విఫలమని చెప్పొచ్చు. ఎటువంటి అవగాహన లేకుండా రాత్రి మీదే లాక్డౌన్ కట్టడి చేసి దాని పేరు చేసి ప్రజలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా మనం చూసాం. ఎన్నో వందల మంది, వేల మంది దారి మధ్యలోనే చనిపోయే పరిస్థితి చూసాం. మరి జిఎస్టీ పేరున కూడా అతను ఏదో పేద ప్రజలకి చిన్న సన్నకారు రైతులు మేలు జరుగుతుంది, చాలా మంది పన్ను ట్యాక్స్ కట్టలేదని చూస్తే మరి అది జిఎస్టీలు కూడా పూర్తిగా దాని పేరుతో ఎన్నో పేదవాళ్ళ దగ్గర నుంచి చిన్న పరిశ్రమకారుల దగ్గర నుంచి కూడా డబ్బు పన్ను రూపంలో వసూలు చేసి ఇవి ఏవైతే కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయో పెద్ద వాళ్ళకి అప్పులు రుణమాఫీ చేయడమే తప్ప పేద ప్రజలు కూడా ఎక్కడ ఆర్థిక పరిస్థితులు బాగుపడే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించలేదు. మరి అలా చెప్పుకుంటే పోతే ఈ దేశంలో ఇంతవరకు కూడా నల్లధనం ఉందని రాత్రి మీద నోట్లు కూడా రద్దు చేయడం జరిగింది.